మీరు పరిశుద్ధాత్ముని ఆర్పుతారు, లేదా పరిశుద్ధాత్మునికి విరోధముగా ప్రవర్తిస్తారు. కాబట్టి మీరు పోతూ ఉంటే మరలా వెలిగించుకోవడానికి సమయం సరిపోతూ ఉంటుంది. చాలా మంది ఏం చేస్తారు? పాపము చేస్తారు, మరలా దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తారు. ప్రభువా నన్ను క్షమించు అంటారు, మరలా పక్కకి వెళ్ళి అదే పాపాన్ని చేస్తారు. అంటే వారిలో జరుగుతున్న ప్రాసెస్ ఏంటంటే ఆరిపోవడము, వెలిగించుకోవడం. ఇక ఎప్పుడు నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడతావు? ఇక ఎప్పుడు పరిశుద్ధాత్మ శక్తితో నువ్వు నింపబడతావు? నీ జీవిత కాలం అంతా, నీ బ్రతుకు కాలం అంతా ఏం జరుగుతుంది? ఇక్కడ వెలిగించబడతావు, బయటికి వెళ్ళి మరలా ఆరిపోతున్నాం. అలా ఉన్నవారు ఎప్పటికీ పరిశుద్ధాత్మతో నింపబడలేరు. వారు ఎంత పరిశుద్ధాత్మ శక్తితో నింపబడినా, నీవు పాపము చేసినప్పుడు, నీవు దేవునికి వ్యతిరేకమైన కార్యాలు జరిగించినప్పుడు నీలో ఉన్న అభిషేకం అంతా నీరులా ప్రవహించిపోతుంది, నీలో ఉన్న అభిషేకం అంతా వెళ్ళిపోతుంది, నీలో ఉన్న శక్తి అంతా